पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। శ్రీమద్ భగవద్గీత మనం చూసినట్లయితే ప్రతి అధ్యాయంలోనూ కూడా మనకి ఏం కనపడుతుంది? ఇతి ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని కనపడుతుంది. ఇది శ్రీకృష్ణార్జున సంవాద రూపంలో అందిస్తున్నటువంటి ఉపనిషత్తుల యొక్క సారము. ఇది ఉపనిషత్తుల యొక్క సారాంశము. ఈ ఉపనిషత్తులు అనేటటువంటివి ఎక్కడి నుండి వచ్చినాయి? వేదాల నుండి వచ్చినాయి. వేదాలు ఎక్కడి నుండి వచ్చినాయి? అపౌరుషేయాలు అంటారు. అంటే అది ఎవరో వాళ్ళ తెలివితేటల వల్ల రాసినటువంటి గ్రంథాలు కాదు. వాళ్ళ తెలివితేటల వల్ల, వాళ్ళ తెలివితో వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు కాదు. ఆ రోజున అనేక మంది ఈ సృష్టి ఏ విధంగా మొదలైంది, ఎందుకు మొదలైంది, ఎవరు మొదలుపెట్టారు, ఎలా మొదలుపెట్టారు, అలాగే ఇక్కడ నేనున్నాను, మనిషిగా నేనేం చేయాల్సి ఉంది, నా జన్మ సార్థకం చేసుకోవాలి అనుకున్నప్పుడు నేనేం చేయాల్సి ఉంది, ఈ సృష్టికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, అలాగే భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు అని మనం అనుకుంటున్నాము, ఆ భగవంతుడికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, మరణించే లోపల నేను ఇక్కడ ఏది తెలుసుకోవాల్సి ఉంది, జన్మకు ముందు నేను ఎక్కడ ఉన్నాను, మరణించిన తర్వాత నేనేమవుతాను, ఇలాంటి అనేక ప్రశ్నలతో వాళ్ళు తపిస్తూ ఉన్నప్పుడు, సత్యమేదో తెలుసుకోవాలి అనేటటువంటి తపనతో ఉన్నప్పుడు అనేక మందికి భగవద్ అనుగ్రహంతో అనేక ఈ సృష్టికి సంబంధంగా, భగవంతుడికి సంబంధంగా, జీవులకు సంబంధంగా, మిగిలిన ఈ చరాచర సృష్టిలో ప్రతిదానికి సంబంధమైనటువంటి ఆ జ్ఞానం అంతా కూడా ఒక ప్రవాహంలాగా వాళ్ళ వాక్కు నుండి వస్తూ ఉందట. వాళ్ళ ఆలోచన, వాళ్ళ తెలివి కాదది, వాళ్ళకు వాగ్రూపంలో వస్తూ ఉంది. వస్తూ ఉన్నప్పుడు నిజానికి వాళ్ళే ఆశ్చర్యపోయారట. అంటే ఇది మా బుద్ధికి సంబంధమైనది కాదు, అంటే మా తెలివితో మేము మాట్లాడుతున్నది కాదు, అందుకని మా పేర్లు ఏమి వద్దు అన్నారు. మా పేర్లు కాదు, అది ఎందుకు అలా వస్తుంది అంతే. ఎక్కడి నుండి వస్తుంది? భగవంతుడి నుండే వస్తుంది. సాక్షాత్తు ఈ సృష్టికి సంబంధమైనటువంటి రహస్యాలు నిజానికి ఆ సృష్టికర్త నుండే రావాలి, మరో మార్గం ఏం లేదు ఇక్కడ. మరి ఆయన నుండే వస్తుంది అనుకుంటున్నాము. ఈ సృష్టికి సంబంధమైనటువంటి ఎన్నో సూత్రాలు, ఎన్నో నియమాలు, ప్రతి దానికి సంబంధమైనటువంటి జ్ఞానం, అలాగే చివరికి అజ్ఞాత్వ నేహభూయో అన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే, ఏది తెలుసుకుంటే తెలుసుకోవాల్సింది లేదో అంతటి పరమ జ్ఞానం, ఇవన్నీ కూడా వాళ్ళ వాక్కు నుండి వస్తూ ఉన్నప్పుడు, వాగ్రూపంలో అలాగా ఒక ప్రవాహంలాగా వస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యచకితులయ్యారు అంటారు. అంతటి జ్ఞానరాశి అదంతా కూడా అలాగ ఉన్నప్పుడు వ్యాస మహర్షి నిజానికి దాన్ని కాస్త మనకి అనుకూలమైనటువంటి రీతిలో విభజన చేశారు. ఆయన కృష్ణ ద్వైపాయనుడు. అప్పటి నుంచి ఆయన వ్యాస మహర్షి అయ్యారు అనేది మనం వింటూ ఉన్నాము. అంటే ఇప్పుడు వేదాలు అనేటటువంటివి ఎక్కడి నుండి వచ్చినాయి? భగవంతుడి నుండి వచ్చినాయి. వేదాల అంతము వేదాంతము. వేదాంతం అంటే దేన్ని అంటున్నాము? ఉపనిషత్తులను వేదాంతము అంటున్నాము. ఉపనిషత్తులను వేదాంతము అంటున్నాం. ఇది 4వ భాగం, వేదాల్లో 4వది అన్నమాట. ఈ వేదాంతమే ఉపనిషత్తులు. ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి? ఇవి
1182 ఉపనిషత్తులు. వాటిలో ముఖ్యమైనటువంటివి 108 ఉపనిషత్తులు అన్నారు. ఇవన్నీ కూడా దేని గురించి తెలియచేసేటటువంటివి? ఈ మానవ జన్మ ఏ విధంగా సార్థకం చేసుకోవాలో, ఇక్కడ నువ్వు ఏది జ్ఞానం ఏర్పరచుకోవాలో, ఏ దృష్టితో నీ జీవితం సాగించాలో తెలియచేసేటటువంటి అద్భుతమైనటువంటివి. మరి ఇప్పుడు ఈ ఉపనిషత్తులు ఎవరు చెప్పినట్లు, ఎక్కడి నుండి వచ్చినట్లు? వేదాలు సారం కాబట్టి ఇవి కూడా భగవంతుడు ఏవైతే వాగ్రూపంలో ఆ విధంగా అపౌరుషేయాలైనటువంటి వేదాల రూపంలో వాగ్రూపంగా బయటికి వచ్చేలాగా చేశారో వాటి సారమే ఉపనిషత్తులు, వాటి సారమే శ్రీమద్ భగవద్గీత. అంటే ఇప్పుడు ఈ భగవద్గీతకు మూలమెవరు? ఈ భగవద్గీతకు మూలమెవరు? ఇప్పుడు వేదాలు. భగవద్గీతకు మూలమేది? ఉపనిషత్తులు. ఉపనిషత్తులకు మూలమేది? వేదాలు. వేదాలకు మూలమేది? పరమాత్మ. ఏకైక పరమాత్మ సృష్టికర్త, మన అందరి తండ్రి కూడా, మన అందరి తండ్రి కూడా. అప్పుడు ఏ మతాలు లేవు, ఏ విభజన లేదు. అందుకోసమే నిజానికి భగవద్గీత అని పేరు పెట్టారు దీనికి. భగవద్గీత అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఇది అసలు సాక్షాత్తు భగవంతుడి నుంచి వచ్చినటువంటిది అనేదానికి. ఆ పేరు ఆ విధంగా నిర్ణయించటంలోనే నిజానికి ఎంతో గొప్పతనం ఉంది, అది ఎంతో మహత్తరమైనటువంటిది. అది ఆ దృష్టితోనే మనం అర్థం చేసుకోవాలి అంతే. ఆ దృష్టితోనే భగవద్గీతను మనం అవగాహన చేసుకోవాలి. ఆ దృష్టితోనే భగవద్గీత పట్ల ప్రేమ విశ్వాసం ఏర్పరచుకోవాలి. ఎవరు భగవంతుడు? నామరూపరహితుడైనటువంటి ఏకైక పరమాత్మ. శ్రీమద్ భగవద్గీత చూసినట్లయితే ఏమని ఉంటుంది? అజోపి సన్ అవ్యయ ఆత్మ, నాశనం కానటువంటి, పుట్టుక లేనటువంటి ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపుణ్ణి నేను మాట్లాడుతున్నాను. అజోపి సన్, పుట్టుక లేదు. ఏమనుకుంటున్నావు? నేను పుట్టేవాణ్ణి కాదు, నేను మరణించేవాణ్ణి కాదు. అవ్యయ ఆత్మ. భగవంతుడి మాట్లాడితే, నామరూపరహితుడైనటువంటి భగవంతుడు, నామరూపరహితుడైనటువంటి ఏ రూపము లేనటువంటి భగవంతుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అది భగవద్గీత. మనుషులకు ఆ విధంగా స్ఫురింపచేసి ఆ తండ్రి మన కోసం ప్రసాదించినటువంటి మహత్తరమైనటువంటి గ్రంథం ఇది. మామూలుగా కాదు, మామూలుగా పుస్తకం కాదు ఇది. నిజానికి ఇది పుస్తకం అని అనుకున్నట్లయితే నిజానికి ఎంతో మనం కోల్పోవటం జరుగుతుంది. శ్రీమద్ భగవద్గీత మాకు తెలుసు అనేటటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను వదిలిపెట్టి మనకు తెలుసు అనుకున్నప్పుడు భగవద్గీత నిజానికి మనకు ఉపయోగపడదు. భగవద్గీత నిజానికి ఎందుకు మనకు ప్రసాదించారు? ఏమని చెప్తున్నారు భగవద్గీత? మనం గీతా మహాత్మ్యం చూసినట్లయితే, గీతామే పరమ విద్య బ్రహ్మ రూప న సంశయ. శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటి పరవిద్య ఇది బ్రహ్మ విద్య. నా సంశయ, ఏ సంశయము లేనే లేదు నీకు, ఇంకా ఏ సంశయము లేదు. ఏమిటిది బ్రహ్మ విద్య అంటే? ఏమిటి? బ్రహ్మరూప. బ్రహ్మరూప. బ్రహ్మము అనేటటువంటి మాట దేనికి వాడతారు?
పరమాత్మకు వాడతారు. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు నామరూపరహితమైనటువంటి పరమాత్మ. భగవద్గీతలో ఉన్నటువంటి ఈ పరవిద్య అపర విద్య కాదు. ఇక్కడ రెండు రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి. ఒకటి అపర విద్య మొత్తం, రెండవది పరవిద్య. అపర విద్యలు అంటే మనకు ఈ దేహానికి సంబంధమైనటువంటి విద్యలన్నీ కూడా, ఈ మారే వాటికి సంబంధమైనటువంటి విద్యలన్నీ కూడా అపర విద్యలు. అది ఏ విద్య అయినప్పటికీ కూడా, ఇప్పుడు మనకి ఎన్నో పాఠశాలలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ విద్య నేర్పిస్తున్నాయి? అపర విద్య నేర్పిస్తున్నాయి. ఈ విద్యలన్నీ కూడా మారేటటువంటి విద్యలే. ఒకసారి ఒకటి కనిపెడతారు, ఆ తర్వాత అది కాదు ఇంకోటి అంటారు, ఆ తర్వాత ఇంకోటి కనిపెడతారు, ఇదే కరెక్ట్ అని వాళ్ళకి ఒక నోబెల్ ప్రైజ్ ఇస్తారు. మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి అది కాదు అంటారు, మళ్ళీ వాళ్ళకి కూడా నోబెల్ ప్రైజ్ ఇస్తారు. ఇలాగ జరుగుతూనే ఉంటుంది ఇదంతా. కానీ బ్రహ్మ విద్య అనేటటువంటిది మారినటువంటి విద్య, మారినటువంటిది. ఇక్కడ చెబుతున్నారు అర్ధమాత్ర అక్షర. అక్షర అంటే క్షరం కానటువంటిది, నిత్య. ఈ విద్య శాశ్వతమైనటువంటిది. అక్షరము అనేటటువంటిది ఎవరిని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడతాము? కేవలము పరమాత్మను దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాం. నిత్య, ఏది నిత్యమైనటువంటిది? కేవలము ఆత్మ మాత్రమే నిత్యమైనటువంటిది. ఆత్మకు అన్యమైనటువంటిది ఏదైనా సరే, నామరూపాలతో ఉన్నటువంటిది ఏదైనా సరే మారేటటువంటిదే, పోయేటటువంటిదే. అది అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ బ్రహ్మ విద్య నిత్యమైనటువంటిది, నాశనం లేనటువంటిది, శాశ్వతమైనటువంటిది. బ్రహ్మరూప న సంశయ అంటే ఇది సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే. సాక్షాత్తు పరమాత్మ స్వరూపం ఇది. ఇంకో ఆలోచన లేనే లేదు. నా సంశయ, నీకు ఇంకో ఆలోచన వద్దు, అంతే. అంతేకాదు, శ్రీమద్ భగవద్గీతలో మనకు చెబుతున్నారు 10వ అధ్యాయంలో విభూతి యోగంలో మీరు చూసినట్లయితే 32వ శ్లోకంలో, ఆధ్యాత్మ విద్యానాం అహం. ఈ విద్యలన్నిటిలోనూ ఆధ్యాత్మ విద్య. ఏది ఆధ్యాత్మ విద్య? పరవిద్య. ఏది పరవిద్య? ఇదిగో ఈ బ్రహ్మ విద్యే. ఏది బ్రహ్మ విద్య? ఇదిగో ఈ భగవద్గీతే. ఈ ప్రామాణికమైనటువంటి శాస్త్రమే శ్రీమద్ భగవద్గీత. ఆధ్యాత్మ విద్య. ఈ పరవిద్య అనేటటువంటిది సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే. ఆధ్యాత్మ విద్య నా స్వరూపమే అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు భగవంతుడికి భగవద్గీతకు ఏ భేదము లేదు అనేటటువంటిది ఇంత స్పష్టంగా ఇక్కడ చెబుతున్నారు. శ్రీమద్ భగవద్గీత మనం ఒక పుస్తకంలాగా మనం చూస్తూ ఉన్నట్లయితే భగవంతుడిని ఎప్పుడూ కూడా మీరు తెలుసుకోలేరు, గుర్తుంచుకోండి. ఈరోజు నాకు భగవంతుడి పట్ల ప్రేమ ఉంది అంటున్నారు, భగవంతుడంటే విశ్వాసం ఉంది అంటున్నారు, భగవంతుడంటే ఇష్టము అంటున్నారు. నిజంగా మీకు భగవంతుడంటే ఇష్టమా? నిజంగా మీకు భగవంతుడి పట్ల ప్రేమ ఉందా? నిజంగా భగవంతుడి గురించి నలుగురికి చెప్పాలని మీరు అనుకుంటున్నారా? ఏ భగవంతుడి గురించి మీరు చెప్పాలనుకుంటున్నారు? నిజానికి ఇక్కడ ఏ భగవంతుడి పట్ల మీకు ప్రేమ ఉంది? ఏ భగవంతుడి పట్ల మీకు విశ్వాసం ఉంది? నిజానికి ఇది ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైన విషయం. అందరూ కూడా ఇక్కడ భక్తులమే అని అనుకుంటున్నారు. భక్తి అంటే అర్థం ఏమిటి? భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి? నిజంగా మనం ఆ భక్తితో ఉన్నామా అన్నది.
భక్తి అంటే నిజంగా ఒక రకంగా ప్రేమే అని అనవచ్చు. భగవంతుడి పట్ల నిజంగా మనకు ప్రేమ ఉందా ఆలోచించండి. భగవంతుడి పట్ల ప్రేమ ఉండి మనం ఈ పనులన్నీ చేస్తున్నామా, లేక మన పట్ల మనకు ప్రేమ ఉండి చేస్తున్నామా? భగవంతుడితో మనకు ఉన్నటువంటి సంబంధం నిజానికి అది ప్రేమతో కూడి ఉందా, కోరికతో కూడి ఉందా? కోరికతో కూడి ఉంటున్నాయి, అలాగే భయంతో కూడి ఉంటున్నాయి. భగవంతుడితో మన సంబంధం అనేటటువంటిది కోరికలతో కూడి ఉంటుంది. ఇది చిన్నతనం నుంచి ఈ విధంగా నేర్పుతూ వస్తున్నారు. ఏమని? దండం పెట్టుకో, దండం పెట్టుకో. ఎందుకు దండం పెట్టుకోవాలి? ఎందుకు దండం పెట్టుకోవాలంటే భగవంతుడి అనుగ్రహం నీకు వస్తుంది. భగవంతుడిని ప్రసన్నం చేసుకుంటే మంచిది. నీకు ఏం మంచిది? నీకు అంత బాగుంటుంది. ఏది అంత బాగుండేది? నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. నువ్వు అనుకున్నవన్నీ నెరవేరినాయా ఎప్పుడైనా? నువ్వు అనుకున్నవి అన్నీ కూడా నెరవేరినాయా? నెరవేరలేదు. మరి ఏం చేసావు? దేవుణ్ణి మార్చాం. దేవుణ్ణి మార్చాం. కొత్త దేవుడు వచ్చాడు. పోనీ కొత్త దేవుడు అయినా కానీ నీ కోరికలన్నీ తీర్చాడా? మరలా మార్చాం. మీ పిల్లలు ఎవరన్నా ఈ దేవుడికి నమస్కారం పెట్టుకోమన్నావు, పెట్టుకుంటున్నాను, మరలా ఎందుకు మార్చావు అని చెప్తే అడిగితే మీకు ఏమన్నా సమాధానం ఉందా ఇక్కడ? నిజానికి ఈ దేవుడికి నమస్కారం పెట్టుకోమంటున్నావు, ఇదిగో ఈ రూపాన్ని ఇక్కడ నా ముందు పెట్టావు, ఈ ఫోటో రూపంలో. అది శివుడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, బాబా కావచ్చు, ఎవరైనా కావచ్చు. 33 కోట్ల దేవతలు ఉన్నారు ఇక్కడ. ఒక్కళ్ళు, ఇద్దరు, 2, 3 కాదు, 33 కోట్ల దేవతలు ఉన్నారు అని మన మహర్షులు చెబుతున్నారు. లేరు అంటం లేదు, గుర్తుంచుకోండి. దానికి తోడు ఎందరో మహర్షులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, ఎన్నో తీర్థాలు ఉన్నాయి ఇక్కడ. ఇలా మార్చుకుంటూ పోయినట్లయితే నిజానికి ఇక్కడ నువ్వు ఏం బావుకుంటున్నట్లు, ఏం సాధిస్తున్నట్లు? ఇదా భక్తి అంటే? ఈ భక్తితో నువ్వు ఏ విధంగా ఈ జన్మ సార్థకం చేసుకోగలవు? ఈ భక్తితో నువ్వు ఏ విధంగా నిజంగా భగవంతుడికి దగ్గర అవ్వగలవు? భగవద్గీతలో కూడా చెబుతున్నారు, ఏ యథామాం ప్రపంచంతే తాం సదైవ భజామ్యహం అని. నువ్వు ఎలా ఆరాధిస్తే నిన్ను అలాగే అనుగ్రహిస్తానని. ఇది ఎవరు చెబుతున్నారు? సృష్టికర్త ఏకైక పరమాత్మ చెబుతున్నారు. నువ్వు ఎలా ఆరాధిస్తే అన్నప్పుడు అక్కడ ఆ ఉద్దేశం ఏమిటి? నువ్వు ఏ రూపంతో నన్ను కొలిసినప్పటికీ కూడా, ఏ పేరుతో నన్ను కొలిసినప్పటికీ కూడా నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను అన్నది. బాగానే ఉంది. నీ దృష్టి ఎవరి మీదకి వెళ్ళాలి ఇప్పుడు? ఏ రూపం నీ ముందు ఉన్నప్పటికీ కూడా, ఏ నామంతో నువ్వు భగవంతుడిని కొలుస్తున్నప్పటికీ కూడా నీ దృష్టి ఎవరి మీదకి వెళ్ళాలి? ఏకైక పరమాత్మ సృష్టికర్త మీదకు వెళ్ళాలి. అలా కానప్పుడు ఏమవుతుంది? మరలా నీవు ఈ జన్మమరణ చక్రంలోనే పడి నలుగుతుంటావు, నీకు అనేక జన్మలు వస్తూ ఉంటాయి అని మన తండ్రి మనకు చెప్తున్నారు. కానీ ఇది మనకు పట్టదు. ఎందుకు పట్టదు? సాక్షాత్తు ఆయన స్వరూపమైనటువంటి శ్రీమద్ భగవద్గీత గురించి మనం పట్టించుకోమంతే. ఈ జీవితాన్ని ఇలాగే సాగిస్తూ ఉంటాం భక్తి పేరుతో. ఒక్కసారి ఆలోచించండి, నిజానికి మనకు ఈ మానవ జన్మ ప్రసాదించినటువంటిది ఎవరు? ఏ దేవత? ఏ దేవుడు? మీరు రాముడు అనవచ్చు. ఏం కృష్ణుడు ప్రసాదించలేదా నీకు? ఎందుకు రాముడే అని అంటున్నావు? నాకు ఈ మానవ జన్మ వెంకటేశ్వర స్వామి ప్రసాదించాడు అని అనగలవా నువ్వు? నాకు ఈ మానవ జన్మ కృష్ణుడే ప్రసాదించాడు అని నువ్వు అనగలవా? నాకు ఈ మానవ జన్మ శివుడు ప్రసాదించాడు అని నువ్వు అనగలవా? ఈ మానవ జన్మ బ్రహ్మ ప్రసాదించాడు అని నువ్వు అనగలవా? ఈ మానవ జన్మ ఆంజనేయ స్వామి ప్రసాదించాడు అని నువ్వు అనగలవా?
అనగలరా? ఆలోచించండి. చిన్నప్పుడు ఒక దేవుణ్ణి ఆరాధించారు, చదువుకునేటప్పుడు ఇంకొక దేవుణ్ణి ఆరాధించారు, వయసు పెరిగిన తర్వాత ఇంకొక దేవుడు, బాధలు వచ్చినప్పుడు ఇంకొక దేవుడు, ఈ విధంగా చేసుకుంటూనే వెళుతున్నారు కదా. ఈ 33 కోట్ల దేవతలకు మూలమైనటువంటి తండ్రి, సృష్టికర్త, ఏకైక పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన నీకు ఈ మానవ దేహాన్ని ప్రసాదించారు. ఆయన నీకు ఈ మానవ దేహాన్ని ప్రసాదించింది. నువ్వు అడగలేదు, నువ్వు కోరలేదు, నువ్వు మొక్కుకోలేదు, నువ్వు ముడుపులు కట్టలేదు. నీ ఉండిలో డబ్బులేసుకుంటాను స్వామి నాకు మానవ జన్మ ప్రసాదిస్తే అని చెప్పేసి నువ్వు కోరుకోలేదు. లంచం ఇవ్వటానికి నువ్వేం అక్కడ ప్రయత్నం చేయలేదు. చేసావా? ఈ తల్లి గర్భంలో పడటానికి ముందు నువ్వు ఎప్పుడైనా కానీ భగవంతుడా 84 లక్షల జీవరాశి అంటున్నారు, ఏ పాముగానో బల్లిగానో పిల్లిగానో నేను పుట్టినట్లయితే నరకమే అనుభవించాలి తండ్రి, మనిషిగా పుడితే నాకు హాయిగా ఉంటుంది కదా, ఈ జంతువులన్నింటినీ కూడా నాకు ఉపయోగించుకోవటానికి కూడా ఎంతో బాగుంటుంది కదా, అందుకని నాకు మానవ జన్మ ప్రసాదించు తండ్రి తండ్రి అని నువ్వు మొక్కుకున్నావా? చెప్పు, మొక్కుకున్నావా? నువ్వేమీ మొక్కుకోలేదు, నిజానికి నువ్వేమీ కోరుకోలేదు. మరి నీకు ఈ మానవ జన్మ ఏ విధంగా వచ్చింది? ఆ తండ్రి అనుగ్రహం కాదా? ఆ ఏకైక పరమాత్మ సృష్టికర్త యొక్క అనుగ్రహం కాదా ఇది? ఇప్పుడు పుట్టిన తర్వాత నీకు బుద్ధులు వచ్చిన తర్వాత దిక్కుమాలిన బుద్ధులు ఇప్పుడు కోరుతున్నావు. ఆ తండ్రికి లంచం ఇవ్వటానికి కూడా నువ్వు వెనకాడటం లేదు. నీకు సంబంధం లేదు, ఆ వస్తువు నీది కాదు, అది వేరే వాళ్లకు చెందింది అని నీకు తెలుస్తున్నప్పటికీ కూడా నిస్సిగ్గుగా, ఏ సిగ్గు లేకుండా ఆ వస్తువు నాకు వచ్చేలాగా చేసి పెట్టు తండ్రి, నీ ఉండిలో 5,000 వేస్తాను అని బయట మాట్లాడితే ఈ రోజున అవినీతి కింద నిన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారు. సాక్షాత్తు సృష్టికర్తతోనే నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు, భగవంతుడితోనే నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు అంటే ఎంత సిగ్గుసేటిది! ఏం అర్థం చేసుకున్నట్లు భగవంతుని గురించి నువ్వు? ఈ జన్మ ఇంతేనా? ఇలాగే సాగాల్సిందేనా? అరే మనకి కృతజ్ఞత ఉండవద్దా? మనకి ఈ మానవదేహాన్ని ప్రసాదించారే ఈ తండ్రి నిజానికి అని ఆ ఏకైక పరమాత్మ సృష్టికర్త, ఆయన పట్ల నిజానికి ఆ కృతజ్ఞత మనకు ఉండవద్దా? ఆలోచించండి. ఎప్పుడైనా ఆయన్ని తలుసుకున్నామా? ఆయన కోసం ఆయన్ని ప్రేమించామా? మన కోసం కాదు, ఆయన్నుగా ఇష్టపడ్డామా మనం? ఎందుకు కాదు? కోరికల కోసం కాదు, మరి ఎందుకు కాదు? నా తండ్రి నాకు ఈ మానవ దేహాన్ని ప్రసాదించారు, అంతే కృతజ్ఞత, అంతే కృతజ్ఞత, అంతే. తండ్రి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అంతే. ఎందుకు ప్రేమిస్తున్నావు? నీవు నా తండ్రివి కాబట్టి, అంతే. నా తండ్రివి కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి, అంతే. నాకు ఈ మానవ దేహాన్ని ప్రసాదించిన తండ్రివి కాబట్టి, నాకు ఇంత బహుమతి ఇచ్చినావు కాబట్టి తండ్రి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రారంధం కొద్దీ ఈ దేహానికి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. నా చేత ఆ సుఖ దుఃఖాలను, ఆ ప్రారంధాన్ని అనుభవింపచేస్తున్నందుకు కృతజ్ఞతలతో నిన్ను నేను ప్రేమిస్తున్నాను తండ్రి. ఈ దేహానికి సుఖం వచ్చినా సరే, దుఃఖం వచ్చినా సరే, ఏదొచ్చినా సరే నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను తండ్రి, నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను. ఈ మానవదేహం నాకు ప్రసాదించి, నిజానికి దుర్లభమైన ఈ మానవదేహాన్ని నాకు ప్రసాదించి మిమ్మల్ని తెలుసుకునే భాగ్యం నాకు కలిగించినందుకు ఇంతకన్నా గొప్పది ఈ ప్రపంచంలో మరేది లేదు తండ్రి, నాకు తెలుసు, మరేది లేదు.
ఇంతటి గొప్ప వరాన్ని నాకు ప్రసాదించినందుకు నేను ప్రేమిస్తూనే ఉంటాను తండ్రి, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంతే. ఈ దేహానిక ఈ ప్రారంధం ఉంటుంది, దీనికి ఏదో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి తండ్రి, నేను ప్రేమిస్తాను అంతే. చివరి శ్వాస వరకు నేను ప్రేమిస్తున్నాను తండ్రి. తండ్రి నేను నీకు చెప్తున్నాను, నా ప్రేమ ఏ పాటిది తండ్రి, నా ప్రేమ మీ పట్ల ఏ పాటిది? నిజానికి మీరు నా పట్ల చూపిస్తున్నటువంటి అవ్యాజమైనటువంటి ఆ ప్రేమ ముందు నిజానికి నేను మిమ్మల్ని ప్రేమించటం ఏ పాటిది తండ్రి? ఈరోజు అలా అనగలమా? ఈరోజు అలా అనగలమా? ఎప్పుడు అనగలము? మనకు ఈ మానవ దేహాన్ని ప్రసాదించినటువంటి మన తండ్రి మనకు చేసినటువంటి మేలు ఏదైతే ఉందో అది తెలుసుకున్నప్పుడు. కోటి దేవతలకు మూల రూపమైనటువంటి, కోటి దేవతలకు, మహర్షులకు, మహాత్ములకు, ఈ సృష్టికి కూడా మూలమైనటువంటి ఆ తండ్రి మనకు చేసినటువంటి మేలు ఏదో మనం తెలుసుకున్నప్పుడు, ఆ తండ్రి ప్రతి క్షణము మనకు చేస్తున్నటువంటి మేలు ఏదో మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆయన ప్రేమ ఎలాంటిదో ఎట్టిదో, మనం ఇక్కడ ఎన్ని వేషాలు వేసినప్పటికీ, ఎన్ని తప్పులు చేసినప్పటికీ, ఎంత దుర్మార్గముగా ప్రవర్తించినప్పటికీ, పాపాలలోకి ఎలా పాపం చేసినటువంటి పాపాత్ముడుగా ఉన్నా, ఎంత దురాచారిగా ఉన్నా, ఎవరిమైనప్పటికీ కూడా, ఏ కులమైనప్పటికీ కూడా ఆ తండ్రి మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని మనం గ్రహించామా? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నామా? తల్లి గర్భంలో పడిన తరువాత నిజానికి మానవ దేహం నువ్వు ధరించడానికి నీ తల్లి గర్భంలో నువ్వు పడిన తరువాత 7 వారాల వరకు 7 వారాల వరకు నీ గుండె కొట్టుకొని కూడా అక్కడ స్పందన కనపడదు. 7 వారాలకు ఖచ్చితంగా 7 వారాల సమయంలో ఒక అదృశ్య హస్తం ఏదో, ఆ అదృశ్య హస్తం ఎవరిదో కాదు, మన తండ్రిదే. ఆ తండ్రి ఒక్కసారిగా నీ హృదయంలో ఒక స్పందన వచ్చేలాగా ఆ అదృశ్య హస్తం ఏదో అలాగా నీ హృదయాన్ని స్పందింపజేస్తుంది. ఆ రోజున మొదలైనటువంటి ఆ స్పందన, లబ్ డబ్ అనేటటువంటి స్పందన నీ చివరి శ్వాస వరకు కూడా అదే విధంగా కొనసాగేలాగా చేసినటువంటి అమృత హస్తం అది, దివ్య హస్తం అది. ఆ తండ్రిని గుర్తు చేసుకున్నావా ఏ రోజైనా? ఆ తండ్రికి ఎప్పుడన్నా నువ్వు కృతజ్ఞత చెప్పుకున్నావా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిజానికి ఎన్ని వారాలకు ఎన్ని కణాలు పెరగాలి, ఏ కణాలు ఏ అవయవంగా మారాలి, ఏ అవయవం ఏ పని చేయాలి, తల్లి నుండి నువ్వు ఎప్పుడు ఆహారాన్ని తీసుకోవాలి, తల్లి గర్భంలో ఆ ఉమ్మనీరు ఎంతవరకు ఉండాలి, నీ పెరుగుదల ఏ విధంగా ఉండాలి, నీవు ఎప్పుడు తల్లి గర్భంలో నుంచి బయటకు రావాలి, నీవు బయటకు రావటానికి తల్లి గర్భాన్ని ఏ విధంగా సిద్ధపరచాలి, నువ్వు అడిగావా? దేవుడా నాకు ఈ కణాలతో ఈ చెయ్యి తయారవ్వాలి, నాకు ఈ కాలు తయారవ్వాలి, ఈ ముక్కు తయారవ్వాలి, ఇవన్నీ కూడా తయారవ్వాలి అని నువ్వు అడిగావా? ఇది ఎవరికి సాధ్యం? ఇది ఏ దేవుడికి సాధ్యం? ఏ దేవతకు సాధ్యం? ఏ మహర్షికి సాధ్యం? ఏ స్వామీజీకి సాధ్యం? ఏ గురువుకి సాధ్యం? ఇక్కడ వీళ్ళందరినీ గొప్పవాళ్ళు అంటున్నాం, కాదనటం లేదు, నేను గుర్తుంచుకోండి. వీళ్ళందరికీ కూడా మూలమైనటువంటి
ఆయన్ను మర్చిపోతున్నావు, ఆయన్ను మర్చిపోతున్నావు. ఇది నిజానికి కృతజ్ఞత ఎక్కడిది? ఇది ఎక్కడుంది కృతజ్ఞత అన్నది? తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటపడిన తర్వాత నీకు ఆకలి వేస్తుందని చెప్పి ముందుగానే తల్లిపాలు సిద్ధపరచి ఉంచారు. మీరు పిల్లలను కన్నారు, నిజానికి మీ బిడ్డల్ని ఈ విధంగా చూసుకున్నారా? ఆలోచించండి. నిజానికి ప్రతి క్షణము ఆ తండ్రి ఎంత కంటికి రెప్పలాగా ఎంతగా నిన్ను కాపాడుకుంటూ ఉన్నారో చూడు. ఆ తరువాత ఇక్కడ నువ్వు పుట్టిన తర్వాత, మనిషిగా పుట్టిన తర్వాత నీ జీవితం ఎలా ఉండాలో, నువ్వు ఎలా జీవించాలో, ఎలా జీవించితే యథార్థంగా నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావో, ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సిన లేనటువంటిది ఏదైతే ఉందో ఆ పరమసత్యాన్ని తెలుసుకుంటావో, అంతటి మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని నీకు ఈ రూపంలో అందిస్తున్నారు, బ్రహ్మ విద్యా రూపంలో. నాకు నేను చెప్పాను, ఎవరు ఈ బ్రహ్మ విద్యకు మూలం, ఎవరు ఈ వేదాలకు మూలం? మేము కాదు అని చేతులెత్తేశారు మహర్షులందరూ కూడా. మా పేరు వద్దు, మేము కాదు. మా నుండి అలా ఒక ప్రవాహంలాగా అలా సాగింది అంతే. అది ఆయన దివ్యవాణి. అది ఆ పరమాత్మ యొక్క దివ్యవాణి అని చెప్పారు. ఎందుకు అందించారు ఇవన్నీ కూడా? ఈ సూత్రాలను ఆ తండ్రి మనకు ఎందుకు అందించారు? ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో చెబుతున్నారు. సూత్రాలను అందించితే మహర్షులు నిజానికి వాటిని తాళపత్ర గ్రంథాల్లో రాసేసి ఇది పుస్తకం అనేవాళ్ళు. భగవంతుడు ఏం చెబుతున్నారు చూడండి గీతా మహాత్మ్యంలో. గీతాశ్రయోహం తిష్టామి, గీత నాకు ఆశ్రయము. అరే, సృష్టికర్త ఆయన, ఈ సృష్టికంతా కూడా ఆధారమైనటువంటి ఆ తండ్రి ఏమంటున్నారు? నేను గీతను ఆశ్రయించాను అంటున్నారు. గీతను ఆశ్రయించటం ఏమిటి తండ్రి? గీతను ఆశ్రయించటం ఏమిటి? ఇందాక చెప్పుకున్నాం, బ్రహ్మరూప న సంశయ. భగవద్గీతకు నాకు తేడా లేదు. మరి గీతను ఆశ్రయించాను అంటున్నారేమిటి? దాని అర్థం ఏమిటి చెబుతున్నారు. ఏమని? గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. ఈ ముల్లోకాలను కూడా నేను ఏ విధంగా పాలిస్తున్నాను అనుకుంటున్నావు? గీతా జ్ఞానం ద్వారా మాత్రమే. గీతను ఆశ్రయించి గీతా జ్ఞానం ద్వారా ఈ ముల్లోకాలను నేను పాలిస్తున్నాను అని మన తండ్రి మనకు చెబుతున్నారు. ఈ సూత్రాల ప్రకారంగా నేను ముల్లోకాలను కూడా పాలిస్తున్నాను అని మన తండ్రి మనకు చెబుతున్నప్పుడు ఈ సూత్రాలను మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాము? ఈ సూత్రాలను మనం అర్థం చేసుకోనప్పుడు, వీటిని ఆచరణలోకి తీసుకోనప్పుడు మన జీవితం ఏ విధంగా ఉంటుంది? ఎంత అల్లకల్లోలంగా ఉంటుంది, ఎంత అస్తవ్యస్తంగా ఉంటుంది, ఎంత అలజడితో, ఆందోళనతో, బాధతో, భయంతో, అసంతృప్తితో, అసహనంతో ఎంతగా కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఇక్కడ. ఎందుకని? ఇక్కడ గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని నియమాలు ఏర్పరుస్తారంతే. ఆ నియమాల ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే మనకి ఏ ఇబ్బంది లేదు. గవర్నమెంట్ ప్రతిపాదించినటువంటి నియమాలకి మనం విరుద్ధంగా వెళితే మన పరిస్థితి ఏమిటి? ఆ నియమాలకు మనం విరుద్ధంగా మనం వెళితే ఏమవుతుంది? తీసుకెళ్ళి జైల్లో పెడతారంతే. చిన్నది, నువ్వు ఇక్కడ హైవే ఉంది, నేషనల్ హైవేలో
నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, ఎడమ చేతి వైపు వెళ్ళాలి. అలా కాకుండా నేను కుడి చేతి వైపు ఇటే పక్కనే వెళతాను అంటే కొద్దిసేపట్లో పోలీసులు వస్తారు, నిన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారు. మనకిక్కడ బాగా తెలుసు, ఏమని తెలుసు, ఈ నియమాలను మనం ఉల్లంఘించకూడదు. ఈ నియమాలను మనం ఉల్లంఘించినట్లయితే మనం ఇక్కడ దుఃఖం అనుభవిస్తాము, శిక్షకు అర్హులం అవుతాము అనేటటువంటిది మనకు తెలుసు. మరి ఇంతటి విశ్వాన్ని నడుపుతున్నటువంటి ఆ తండ్రి ఏర్పరచుకున్నటువంటి నియమాలను మనం ఉల్లంఘించినప్పుడు, ఆ నియమాలు అసలు ఏవో తెలవకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తూ పోతూ ఉన్నప్పుడు మనకి ఇక్కడ సుఖము, శాంతి, సంతోషము ఎలా కలుగుతాయి అన్నది చూడండి. ఒక్కసారి పైకి ఆ నక్షత్రాలు, గ్రహాలు, ఎన్ని కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు అవన్నీ కూడా అలా వేలాడుతున్నట్లుగా మనకు కనపడుతున్నది. ఆ తండ్రి ప్రజ్ఞ అది. ఆ తండ్రి ఏర్పరిచినటువంటి నియమానుసారంగానే ఇక్కడ ప్రతిదీ కూడా జరుగుతుంది. మరి ఆ నియమాలు మనం తెలుసుకోకపోతే, ఆ నియమాలను మనం ఆచరించకపోతే మన పరిస్థితి ఏమిటి? ఆలోచించండి, మన పరిస్థితి ఏమిటి? ఈ నియమాలకు నాకు తేడా లేదు అంటున్నారు. గవర్నమెంట్ మనకి ఏ రూపంలో కనపడుతుంది? ఇక్కడ నియమాల రూపంలోనే మనకు అనుభవం అవుతూ ఉంటుంది అంతే. వ్యక్తులు ఉండవచ్చు, అలాగే చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు మారుతూ ఉండవచ్చు, కానీ వ్యవస్థ, నియమాలు ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగం అంటారు ఇప్పుడు, భారత రాజ్యాంగం, ఆర్టికల్స్ అంటారు. భారత రాజ్యాంగం ప్రకారంగానే ఈ దేశం నడుస్తుంది అనేది మనకు తెలుసు. వాటిని ఉల్లంఘించడానికి కుదరదు. భారత రాజ్యాంగం మనకి కొన్ని నియమాలను ఇచ్చింది, అలాగే మనకు కొన్ని హక్కులను ఇచ్చింది. ఆ హక్కులను మనం కాపాడుకోవచ్చు, ఆ హక్కులను మనం సాధించుకోవచ్చు ఆ నియమాల ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు. అలాగే ఎందుకు బ్రహ్మ విద్య అన్నారు భగవద్గీతను? ఎందుకు విద్యానాం ఆధ్యాత్మ విద్య అహం అని ఎందుకు అన్నారు విభూతి యోగంలో? ఈ నియమాలకు, శ్రీమద్ భగవద్గీతలో చెప్పినటువంటి ఈ సూత్రాలకు భగవంతుడికి తేడా లేదు. భగవద్గీతే భగవంతుడు, భగవంతుడే భగవద్గీత అనేటటువంటిది స్పష్టంగా ఇన్ని రకాలుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. అంతేకాదు, మనం చూసినట్లయితే గీతామే చోత్తమం గృహం అంటున్నారు ఇక్కడ. శ్రీమద్ భగవద్గీత నా ఉత్తమ గృహమట, ఇది నా ఉత్తమ నివాసము అంటున్నారు ఆయన. ఎంత ఆశ్చర్యం! భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు, కానీ ఆయన ఉత్తమ నివాసం మాత్రం శ్రీమద్ భగవద్గీతే. శ్రీమద్ భగవద్గీత అంటే ఏమిటి? దాని అర్థం ప్రతి అక్షరంలోనూ కూడా ఆయన ఉన్నారు. ప్రతి అక్షరము కూడా క్షరం కానటువంటిది. శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి శ్లోకము కూడా ఇది బ్రహ్మ విద్య. ఇది నాశనం కానటువంటిది, శాశ్వతమైనటువంటిది. ఇది బ్రహ్మ విద్య. ఇది సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే. అందుకోసం శ్రీమద్ భగవద్గీతను ఆరాధిస్తున్నాం. అందుకోసం భగవద్గీతను ఆరాధిస్తున్నాం. వేదాల దగ్గర నుండి, వేదాలు భగవంతుడి నుండి వచ్చినాయి. అలాగే ఉపనిషత్తులు, వేదాలే మూలం. అలాగే భగవద్గీత, ఉపనిషత్తులే మూలం. ఇది ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. శ్రీకృష్ణార్జున సంవాద రూపములో ఈ జ్ఞానాన్ని నీకు అందిస్తున్నాను. భారతం మీరు చూసినట్లయితే అనేక రకాలైనటువంటి గీతలు ఉన్నాయి. సుమారుగా 45 నుంచి 50 గీతలు ఉన్నాయన్నమాట.
ఉద్ధవ గీత అని, అష్టావక్ర గీత అని, అవధూత గీత అని, అలాగే శివగీత, హంసగీత, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక 40 వరకు గీతలు ఉన్నాయి. ఈ గీతలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే సంవాద రూపంలో ఉంటాయి. సంవాద రూపంలో అంటే శిష్యుడు ప్రశ్న అడుగుతూ ఉంటాడు, గురువు సమాధానం చెప్తూ ఉంటారు. దాన్ని సంవాదము అంటారు. ఇవన్నీ కూడా దేనికోసము అంటే, ఈ గీతలన్నీ కూడా ఎందుకోసం అంటే ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవటం కోసమే. యథార్థమైనటువంటి నీ స్వరూపం ఏదో నీవు తెలుసుకొని ఇక్కడ ఈ జీవితాన్ని దానికి తగ్గట్లుగా ఏ విధంగా నడుపుకోవాలో నీకు తెలియచేసేటటువంటివే ఈ గీతలన్నీ కూడా. అయితే ఇన్ని గీతల్లోకి భగవద్గీతకి ఎందుకు ఇంత విశిష్టత వచ్చింది అంటే, ఇక్కడ మనిషి నువ్వు పుట్టినప్పుడు నువ్వు సాధించవలసినటువంటివి 4 ఉన్నాయి. వీటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. ఈ చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. మిగిలిన గీతలన్నీ కూడా మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినటువంటివే ఎక్కువ. అష్టావక్ర గీత కానీ, అవధూత గీత కానీ, హంసగీత కానీ, రుభుగీత కానీ, ఇవన్నీ కూడా కేవలము మోక్షాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. కానీ శ్రీమద్ భగవద్గీత నీకు ధర్మమేదో తెలియజేస్తుంది. అలాగే సంపద ఏ విధంగా ఉండాలో నీకు తెలియచేస్తుంది. అలాగే నీ కోరికలు ఏ విధంగా ఉండాలో నీకు తెలియచేస్తుంది. చివరికి నువ్వు ఏది తినాలో ఏది తినకూడదో కూడా నీకు చెబుతుంది భగవద్గీత. అంటే మనిషి పుట్టిన తర్వాత నువ్వు ఇక్కడ ఏదేది సాధించాలో అవన్నీ కూడా నీకు సరైనటువంటి రీతిలో, ప్రామాణికమైనటువంటి రీతిలో, నీకు శ్రేయోదాయకమైనటువంటి రీతిలో ప్రతిదీ కూడా అందిస్తుంది భగవద్గీత. అందుకని భగవద్గీతకు ఇంత విశిష్టత వచ్చింది. పైపెచ్చు సాక్షాత్ పరమాత్మ స్వరూపం కాబట్టి మరే గీతకు కూడా ఇలాగా భగవాన్ ఉవాచ అనేటటువంటిది ఉండదు. భగవద్గీత అనేటటువంటిది నిజానికి ఇంకెక్కడ కూడా మనం చూడం. ఇంకొకటి ఇక్కడ గీతా జయంతి. గీతా జయంతి అనేటటువంటి ఆ పదం మనమేదో కల్పించింది కాదు, గుర్తుంచుకోండి. మనమేదో మొదలుపెట్టింది కాదు, గుర్తుంచుకోండి. మీరు వెనక్కి వెళ్ళి చూడండి, క్యాలెండర్లోనూ పంచాంగాల్లోనూ కూడా గీతా జయంతి అని ఉంటుంది. ఎప్పుడు మొదలైంది? ఎప్పుడైతే శ్రీమద్ భగవద్గీత మనకు అందించారో అప్పటి నుండే గీతా జయంతి మొదలయ్యింది. గీతా జయంతి అనేటటువంటి ఆ పేరు ఆ విధంగా ఉండటానికి, ఇది ఒక పుస్తకమే అయితే నిజానికి గీతా జయంతి అనేటటువంటి మాట చాలా హాస్యాస్పదమైనటువంటిది. ఇది జయంతి అనేటటువంటిది ఎవరికి ఉంటుంది? ఇక్కడ మనుషులకు ఉంటుంది. జయంతి అన్నది ఎవరికి? మనుషులకు ఉంటుంది. ఓ పుస్తకానికి జయంతి ఏంటి? ఎందుకు మహర్షులు గీతా జయంతి అని ఆ విధమైనటువంటి ఆ పేరు మనకిచ్చి, గీతా జయంతి రోజు మీరు సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా భావించి మీరు ఆరాధన చేయాలి అనేటటువంటిది నిర్దేశించారు. ఆ విధంగా మనకి పుస్తకంగా చూడబాకు. సాక్షాత్తు నిన్ను ఉద్ధరించటానికి మనిషి నువ్వు పుట్టినందుకు చతుర్విధ పురుషార్థాలు, ధర్మ, అర్థ, కామ, మోక్షాలను నువ్వు తెలుసుకోవటానికి, నీ జన్మ సార్థకం చేసుకోవటానికి, నిన్ను నువ్వు తెలుసుకోవటానికి, భగవంతుడితో నువ్వు ఏకమవ్వటం కోసం, ఈ శ్వాస ఉన్నంత వరకు కూడా నువ్వు జీవన్ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించటం కోసము, వీటన్నిటినీ కూడా నీకు తెలియచేయటానికే భగవంతుడు మనకు ఈ రూపంలో అందిన రోజు. ఇది పుస్తకంగా భావించటం కాదు. భగవంతుడు మనల్ని అనుగ్రహించిన రోజు.
భగవంతుడు, పుస్తకం కాదు, భగవంతుడే, స్వయంగా భగవంతుడే మనల్ని అనుగ్రహించటానికి మనకు దర్శనం ఇచ్చినటువంటి రోజు, మనకు గీతా రూపంలో మనకు ఆ దర్శన భాగ్యాన్ని కలిగించినటువంటి రోజు గీతా జయంతి రోజు. భగవంతుడు ఈ రూపంగా మనకు దర్శనమిస్తున్నారు. అర్థం కాలా? ఈ రూపంలో దర్శనమిస్తున్నారు భగవంతుడు. అందుకు గీతా జయంతి. ఎందుకు మనకు ఈ రూపంలో దర్శనమిచ్చారు? మన పట్ల ఆయనకు ప్రేమ, ఆయనకు మన పట్ల ప్రేమ. తల్లి గర్భంలో పడిన క్షణం నుంచి ప్రతి క్షణము కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నారు. నీ దేహంలో ప్రతి అవయవము, ప్రతి కణము కూడా ఏది ఏ విధంగా ప్రవర్తించాలో ప్రతి దాన్ని కూడా నిర్దేశిస్తున్నటువంటి ప్రజ్ఞాస్వరూపుడు ఆయన. ప్రతి క్షణము నీ ఊపిరితిత్తులు సంకోచ వ్యాకోచాలు జరుగుతూ ఉంటాయి. నిజానికి నీకు అప్పచెప్తే ఆ పని నువ్వు ఇలాగా నీ ఊపిరితిత్తులు సంకోచ వ్యాకోచాలు జరిపేలాగా నువ్వు చేసుకోమని చెప్తే నువ్వు చేసుకునేవాడివేనా? నీ గుండె ప్రతి క్షణము కూడా లబ్డబ్ అని కొట్టుకునే విధంగా చేసుకోమంటే నువ్వు చేసుకునేవాడివేనా? నీ రక్తం ఇలా ప్రతి కణానికి కూడా వెళ్ళేలాగా నువ్వు చేసుకోమంటే చేసుకుంటావా? ఎన్ని ఏర్పాట్లు నీ దేహంలో ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నిజానికి. వీటన్నిటినీ ఏదైనా మనం గుర్తించామా? దేవుడు నాకేం చేశాడు అని అడుగుతున్నావు. నువ్వు దేవుడిని గుర్తించావా? దేవుడు అంటే ఎవరో నువ్వు తెలుసుకున్నావా? నీ పట్ల అనుగ్రహంతో నీ తండ్రి నీ పట్ల ప్రేమతో నీకు ఎన్నో విషయాలు నీకు చెప్పినప్పుడు ఆ విషయాలు నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నించావా? భగవంతుడు మనల్ని ఈ విధంగా అనుగ్రహిస్తే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? భగవద్గీత మా ఇంట్లో ఉంటే తగాదాలు వస్తాయి అంటున్నావు. భగవంతుడు నీ ఇంట్లో ఉంటే నీకు తగాదాలు వస్తాయా? నీకు శాంతి స్వరూపుడైనటువంటి ఆ తండ్రి నీ ఇంట్లో సుఖశాంతుల కోసమని ఆ తండ్రి నీకు ఈ రూపంలో ఆయన నీ జీవన సూత్రాలను నీకు తెలియచేస్తే నువ్వు సుఖంగా శాంతిగా ఉండాలని ఆ తండ్రి కోరుకుంటూ ఉంటే ఆ తండ్రి నీ ఇంట్లో ఉంటే నీకు తగాదాలు వస్తాయా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళని ఏమనాలి? నిజానికి మీరు ఆరాధించాలి అనుకున్నప్పుడు, భగవంతుడిని ఆరాధించాలి అనుకున్నప్పుడు సృష్టిలో ఇంతకన్నా పవిత్రమైనటువంటిది ఏదైనా ఉందా చెప్పండి? ఇంతకన్నా నిత్యమైనటువంటిది, ఇంతకన్నా అక్షరమైనటువంటిది ఏదైనా ఉందా? జ్ఞానస్వరూపం నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే. జ్ఞానం కన్నా పవిత్రమైనటువంటిది మరేది కూడా లేనే లేదు. అందుకోసమే చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? ఎక్కడ శ్రీమద్ భగవద్గీత పఠించుతూ ఉంటారో అక్కడ సర్వ దేవతలు, సర్వ తీర్థాలు కూడా అక్కడ కొలువై ఉంటాయి అని చెప్తున్నారు. ఎన్ని తీర్థాలకు వెళ్తారు, ఎన్ని నదులకు వెళ్తారు మీరు మీ పాపాలు పోగొట్టుకోవటానికి? ఈ జ్ఞానగంగలో నువ్వు మునుగుతూ ఉంటే సర్వ పాపాల నుండి కూడా నువ్వు బయటపడతావు. ఇంతకన్నా పవిత్రమైనటువంటిది మరేదీ లేదు. శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకు చెబుతున్నారు. నిజానికి చూడండి, ఆయన ప్రేమ మన పట్ల ఏ విధంగా ఉందో. నువ్వు తెలుసో తెలవకో ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా పాపాలలోకెల్లా పాపం చేసినటువంటి, ఘోర పాపం చేసినటువంటి మహాపాపివి అయినప్పటికీ కూడా ఈ జ్ఞానగంగలో మునిగితే చాలు నువ్వు పవిత్రుడవుతావు అనేది శ్రీమద్ భగవద్గీతలో నా తండ్రి నాకు చెబుతున్నారు. మీ పిల్లలు ఒక్క తప్పు చేస్తే, మీ మాట ఒక్కసారి వినకపోతే ఏమంటారు? ఛీ, నీ ముఖం నాకు చూపించొద్దు, పో నా ఇంట్లోంచి అంటారు.
కానీ నా తండ్రి అలా చెప్పటం లేదు. నాన్న, నువ్వు ఇప్పుడు దాకా తెలుసో తెలవకో ఎన్నో తప్పులు చేశావు, ఎన్నో పాపాలు చేశావు, ఏం పర్వాలేదు నాన్న, నా దగ్గరకు రా అంటున్నారు. ఇది ఆయన స్వరూపం. ఇది నా దగ్గరకు రా, నేనేది చెప్తున్నానో దాన్ని ఆచరించు. ఇది నీకు కష్టమా అనుకుంటున్నావా నాన్న? ఇది కష్టం కాదు, సుసుకుం. ఇది చాలా తేలిక, ఇది కష్టమే కాదు. చూడండి, భగవద్గీతలో మన తండ్రి మనకు చెప్తున్నారు, ఇది కష్టం కాదు, నువ్వు తేలిగ్గా ఆచరించగలవు. అరే అమ్మ, నీ మీద నేను ఎందుకు బరువు పెడతాను రా అమ్మ, నువ్వు ఇక్కడ నిజానికి ఆ పూజలని, ఈ నోములని, వ్రతాలని, దీక్షలని ఎంత కష్టం పడుతున్నావు తల్లి. పండగ వస్తే నిజంగా నువ్వు సుఖపడుతున్నావురా తల్లి. ఆ వంటలు ఈ వంటలు చేసి, ఆ నైవేద్యాలని ఈ నైవేద్యాలని ఇవన్నీ చేసి నిజానికి నువ్వు ఎంత అలసిపోతున్నావో నాకు తెలవదురా తల్లి అంటున్నాడు ఆయన. ఏది వద్దురమ్మా, అది ఏది చేయాల్సిన పని ఏం లేదు. నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని నువ్వు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. నన్ను శ్రీమద్ భగవద్గీత రూపంలో గీతాస్వరూపమై ఉన్నాను నేను, భగవద్గీత స్వరూపమై ఉన్నాను నేను. ఆ స్వరూపంగా నన్ను ఆరాధించు, ఈ స్వరూపంగా నన్ను ప్రేమించు, ఈ స్వరూపంగా నన్ను ప్రేమించు, ఈ స్వరూపంగా నన్ను ఆరాధించు. ఇప్పటి వరకు కూడా అనేక స్వరూపాలలో నన్ను ఆరాధించావు కదా, అనేక స్వరూపాలలో ఇప్పటి వరకు నన్ను ఆరాధించావు. ఏ యదామాం ప్రపద్యంతే తాం తదైవ భజామి. నువ్వు ఏ స్వరూపంలో ఆరాధించినప్పటికీ కూడా నన్నే ఆరాధిస్తున్నావు అని నేను సరిపెట్టుకుంటూనే ఉన్నాను. కానీ నీకు ఒక విషయం చెప్తున్నాను రమ్మా, నువ్వు ఏ స్వరూపాన్ని ఆరాధించినప్పటికీ కూడా ఆయా స్వరూపాల్లో ఉన్నటువంటి నేను నువ్వు ఎలా ఉండాలి అని నేను తెలియచేయలేనురా అమ్మా. ఇక్కడ ఉన్న నేను ఇదిగో ఈ స్వరూపంలో ఉన్న నేను నువ్వు పుట్టిన దగ్గర నుంచి చివరి శ్వాస వరకు ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలో ప్రతిదీ నేను చెప్తూ ఉంటాను. ఎందుకోసమో తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి, నా సకుడవు కాబట్టి. ఎక్కడ మాట్లాడుతున్నారు? శ్రీమద్ భగవద్గీతలో మాట్లాడుతున్నారు. ఇష్టోస్మి దృఢమితి తతో వక్ష్యామితే. మామూలు ఇష్టం అనుకుంటున్నావు రా అమ్మాది? కాదు కాదు, నీకు ఇక్కడ ఎన్నో ఇష్టాలు ఉన్నాయి. ఆ ఇష్టాలు ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటాయి. నా ఇష్టం అలాంటిది కాదురమ్మా, దృఢమైనటువంటి ఇష్టం. నువ్వంటే నాకు దృఢమైనటువంటి ఇష్టం. నేను నిన్నంతగా ఇష్టపడుతున్నాను. ప్రియోస్మి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సఖా, నా స్నేహితుడిగా చూస్తున్నాను. నిజానికి చూడండి, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకున్నామా? ఎన్ని రకాలుగా చెప్తున్నారు ఆయన. తెల్లారి లెగిస్తే ఇక్కడ మనం అనేక కర్మలు చేస్తూ ఉంటాము. ఆ కర్మలే మనకు బంధం అవుతున్నాయి. ఆ బంధమే మనకు జన్మలను తీసుకొస్తుంది. ఏ తల్లిదండ్రులు చెబుతున్నారు బిడ్డలకు చెప్పండి? కర్మబంధంలో పడకుండా, జనన మరణ చక్రంలో పడకుండా ఇక్కడ సుఖంగా శాంతిగా ఉంటూ ఈ మానవ జన్మ సార్థకం చేసుకోమని బిడ్డల్ని కన్నారు కదా
ఎప్పుడైనా మీ బిడ్డలకు చెప్పారా? చెప్పండి. ఇదిగో మన తండ్రి చెప్తున్నారు, మరలా జన్మ అంటూ వస్తే నీకు 84 లక్షల జీవరాశిలో నువ్వు పశువుగానో, పక్షిగానో, క్రిమిగానో, కీటకంగానో పుడతావురా. వద్దు, ఇది చివరి జన్మ చేసుకో. మన తండ్రి ప్రేమగా చెప్తున్నారు, లాలిస్తూ చెప్తున్నారు, బుజ్జగిస్తూ చెప్తున్నారు, చిన్ని విషయాలు చెప్తున్నారు. మనం ఈ తండ్రిని ప్రేమిస్తున్నామా? ఈ తండ్రిని ప్రేమిస్తున్నామా? భగవంతుడు ఈ స్వరూపంగా మనకు అనుక్షణము కూడా ఆ దర్శన భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తున్నప్పుడు, శ్రీమద్ భగవద్గీత రూపంలో ఆయన తండ్రి మనకు దర్శన భాగ్యాన్ని ప్రతి క్షణము ప్రసాదిస్తూ ఉన్నప్పుడు, ప్రతి క్షణము కూడా అప్పుడు ఇప్పుడు అని లేదు, ప్రతి క్షణము ఏ క్షణమైనా సరే నీకు బోధ చేస్తూనే ఉన్నప్పుడు, నువ్వెలా ఉండాలి అని నీకు చెప్తూనే ఉన్నప్పుడు, నీ ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, నీ మాటలు ఏ విధంగా ఉండాలి, నీ చేతలు ఏ విధంగా ఉండాలి, నువ్వు ఏది తినాలి, ఏది తినకూడదు, నీ గుణాలు ఏ విధంగా ఉండాలి, చివరికి ఎలా ఆరాధించాలి, ఎవరిని ఆరాధించాలి. ఇప్పటివరకు రకరకాల ఆరాధనలు నువ్వు చేస్తూ వస్తున్నావు. నిజానికి ఆ ఆరాధనల వల్ల నువ్వు ఏం పొందుతున్నావు? అసలు నువ్వు ఏది పొందాల్సి ఉంది? ఇక్కడ నీ జీవితం సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలన్నా, ఇది చివరి జన్మ చేసుకోవాలన్నా మన తండ్రి మనకు చెప్తున్నారు, మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణం. మన మనసు ఆయన మీద లగ్నం చేయమంటున్నారు. చేయలేమా? ఇది ఈ జన్మ వచ్చింది కదా, ఆయన ప్రసాదం కదా, ఇది కూడా చేయకపోతే ఎందుకు మనం జన్మించినట్లు ఇక్కడ జంతువుగానే బ్రతకటానికా? ఇది కూడా చేయకపోతే, మన తండ్రి ఏం చెప్పారో అది కూడా చేయకపోతే, అలా చేయటం నాకు కుదరదు, నేను ఇప్పుడు దాకా ఆ దేవతలను ఈ దేవతలను వీళ్ళందరినీ కూడా ఆరాధించాను అంటారు. దేవతలు లేరు అనటం లేదు, గుర్తుంచుకోండి. మీరు 2, 3, 4, 5, 10 మంది దేవతలే మీకు తెలుసు. 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. అలాగే ఇక్కడ ఎందరో మహాత్ములు ఉన్నారు, ఎందరో మహర్షులు ఉన్నారు, ఎన్నో తీర్థాలు ఉన్నాయి. నిజానికి ఎంతమందిని నువ్వు ఇక్కడ ఆరాధించగలవు? ఎంతమందిని నువ్వు ఇక్కడ ఆరాధించగలవు? భగవంతుడు ఏం చెబుతున్నారు చూడండి. ఇక్కడ గీతయా పుస్తకం ఎత్ర ఎత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్రవై. ప్రయాగాది సకల తీర్థాలు కూడా ఎక్కడ ఉంటాయట? ఎక్కడో కాదు, నీ ఇంట్లో నీవు శ్రీమద్ భగవద్గీత ఆరాధిస్తూ. ఏ విధంగా ఆరాధించాలి? సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా, నీతో మాట్లాడే భగవంతుడిగా, నీ మేలు కోరే భగవంతుడిగా, నీకు ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్పే భగవంతుడిగా. ఇక్కడ ఎవరున్నారా అమ్మ నీకు చెప్పేవాళ్ళు? ఇన్ని రకాలుగా మీకు చెప్పేవాళ్ళు ఎవరున్నారా అమ్మ? మీ మేలు కోరే భగవంతుడు, మీకు ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియచేసే భగవంతుడు. ఎవరిని అడుగుతారా అమ్మ ఈరోజు? నీ తండ్రి నీకు చెప్తున్నారా అమ్మ? నీ సుఖశాంతుల కోసం నీకు చెప్తున్నారు నీ తండ్రి. ఆ భావన సాక్షాత్తు నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా మేలు కోరే నా తండ్రి, నా సుఖశాంతులను కోరే నా తండ్రి. ఆ భావనతో భగవద్గీతను ఆయన స్వరూపంగా ఆరాధిస్తూ, నా తండ్రి నాకు ఏం చెప్తున్నారు అనేదాన్ని అవగాహన చేసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే, అక్కడ
సకల తీర్థాలు అక్కడే ఉంటాయి. నువ్వెక్కడికో వెళ్ళి స్నానం చేయాల్సిన అవసరం లేదు. పాపాలు పోగొట్టుకోవటానికి గంగలో స్నానం చేయాలి, అక్కడ చేయాలి, పుష్కరాల్లో స్నానం చేయాలి అంటున్నావు. సర్వ పాపాలను కూడా ప్రక్షాళన చేసేటటువంటి జ్ఞానస్వరూపము జ్ఞాన గంగ, పరమ పవిత్రమైనటువంటి జ్ఞాన గంగ. నువ్వు ఎక్కడ భగవద్గీత ఆరాధిస్తూ ఉంటే, ఎక్కడ భగవద్గీత పఠిస్తూ ఉంటే, నా తండ్రి నాకేం చెప్పారు అని చూస్తూ కాస్త దాన్ని ఆచరణలోకి పెడుతూ ఉంటే అక్కడ సకల తీర్థాలు ఉన్నట్లే. అంతేకాదు, సర్వే దేవాచ్చ ఋషయో యోగిన పన్నగాచ్చయే గోపాల గోపికా వాపి నారదోర్ధవ పార్షదై. సర్వే దేవాచ్చ 33 కోట్ల దేవతలు కూడా, సకల తీర్థాలు కూడా. ఎన్ని తీర్థాలు అనుకుంటున్నారు? 360 తీర్థాలు. 360 తీర్థాలు, 33 కోట్ల దేవతలు, మహర్షులు, మహాత్ములు, యోగులు. అంతేకాదు, పరమాత్మ యొక్క పరివారం, యావత్ పరివారము కూడా ఎక్కడ ఉంటుందట? నీ ఇంట్లోనే. నీ ఇంట్లోనే. నీ ఇంట్లో నువ్వు కేవలము నా తండ్రి స్వరూపం ఇది అని ఆ భావనతో నువ్వు శ్రీమద్ భగవద్గీత ఆరాధిస్తూ, భగవద్గీత పఠిస్తూ, తండ్రి చెప్పిన ప్రకారం నడుచుకుందామని చిన్నగా తప్పటడుగులు వేసుకుంటూ పోతూ ఉంటే వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అమ్మా, ఇక్కడే ఉన్నారు. ఎత్ర గీత పాఠ ప్రవర్తతే, ఇక్కడే ఉన్నారు అమ్మా. కనపడటం లేదు కదా అనుకుంటున్నారా? పుష్కరాలు వచ్చినాయి, మీరందరూ వెళ్ళి స్నానం చేశారు. ఎందుకు స్నానం చేస్తున్నారు అంటే మీ పాపాలు పోతాయి అని. మీ పాపాలు మీకు కనపడ్డాయా? స్నానం చేసి వచ్చిన తర్వాత మీ పాపాలు పోయినట్లుగా మీకేమైనా తెలిసిందా? ఎందుకు చేశారు? లక్షల మంది ఇంత ఖర్చు పెట్టి ఎక్కడెక్కడి నుండో వచ్చి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి పుష్కరంలో మునిగితే పాపాలన్నీ పోయి ఉండవచ్చు. మరి ఒడ్డుకొచ్చిన తర్వాత నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ చేతలు ఎలా ఉన్నాయి? ఈ 3 కర్మలను బట్టే కదా నీకు పాపాలు వచ్చింది. మళ్ళీ ఈ 3 అలాగే ఉంచుకున్నావు కదా. ఇప్పటి నుంచి మళ్ళీ నీ మూట తయారవుతుంది కదా. ఎప్పటి వరకు ఈ మూట తయారు చేసుకుంటావు? మళ్ళా పుష్కరాల దాకా. అప్పుడు దాకా ఈ బరువు మోస్తూ ఉన్నప్పుడు నీ పరిస్థితి ఇక్కడ ఏమిటి? దుఃఖపడవా? నీ జీవితం ఇక్కడ దుఃఖభూయిష్టంగా ఉండదా? అందుకే కదా ఈ దుఃఖమంతా. నీ తండ్రి నీకు చెబుతున్నారు, అందుకోసం చెబుతున్నారు. ఈ జ్ఞానగంగలో మునిగిరా అమ్మ. నీ ఆలోచనలు అలా కాదురా అమ్మ ఉండాల్సింది, కాస్త సౌమ్యంగా. ఏమన్నా నిన్ను కష్టపడమంటున్నారా ఆయన? మనప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిచ్చే తప్పో మనసప్యతే. కొంచెం భావాలు శుద్ధిగా ఉంచుకో. ఎందుకు ఈ చాడీలు చెబుతున్నావు? నీకు దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా చెప్పు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా ఆలోచిస్తున్నావు. ఎందుకు మనస్సు అలాగా కల్లోలపరుచుకుంటున్నావు? అందరూ బాగున్నారు, లోక సంస్థ సుఖినో భవంతు అనుకుంటూ కాస్త శాంతిగా ఉండరా తల్లి. ఇదే చెబుతున్నారు మన తండ్రి. అంతే, అది చేయలేవా? నిన్నేమన్నా కాళ్ళు పైకెట్టి తల కిందకు పెట్టేసి ఏమన్నా చేయమంటున్నారా? ఏం లేదే. కాస్త మన తండ్రిని స్మరించుకుంటూ లోక సంస్థ సుఖినో భవంతు అంటే నీకు మనస్సు సౌమ్యంగా ఉంటుంది. చాలు అదే. అది కూడా చేయలేను.
నోరిచ్చారని చెప్పేసి ఎదటి వాళ్ళ మీద చాడీలు చెప్పటం, ఎదటి వాళ్ళని దూషించటం, ఇవన్నీ కూడా చేస్తుంటే ఎదటి వాళ్ళు ఎవరనుకున్నావు, నా బిడ్డలు కాదా? అలా నువ్వు దూషిస్తున్నప్పుడు ఆ పాపం అనేది నీకు చుట్టుకుంటుంది కదా. ఇలాంటి చిన్న చిన్న మాటలే కదా మన తండ్రి మనకు చెప్తున్నారు. ఇంత చిన్న విషయాలు నెమ్మదిగా నెమ్మదిగా ఒక్కరోజు కాకపోయినా కొద్దిగా అడుగులేసుకుంటూ అలా వెళితే మన తండ్రి మనకు ఆ శక్తిని ప్రసాదిస్తున్నారు, ఆ శాంతిని ప్రసాదిస్తున్నారు, ఆ మాధుర్యాన్ని మనం ఆస్వాదించేలాగా చేస్తున్నారు. చేతులు చాసి మనల్ని అలా హక్కున చేర్చుకుంటున్నారన్న భావన మనకు కలుగుతుంది. అది ఆ తర్వాత తండ్రి ప్రతి క్షణము నా హృదయంలోనే ఉన్నారు అనేది తెలుస్తుంది. ఆ తర్వాత తండ్రికి నాకు తేడా లేదు, ఆ తండ్రి బిడ్డని నేను, ఆ తండ్రి అంశను నేను. చివరికి ఆ తండ్రి ఎంతగా చెప్తున్నారో తెలుసా? పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర అంటున్నారు. ఈ దేహంలో ఉన్న ఆత్మ ఎవరనుకుంటున్నావు? నేనేరా, నాకు నీకు తేడా లేదు అంటున్నారు. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి తీసుకెడుతున్నారో చూడు. మనం ఏం చేస్తున్నాము? ఈ రూపాలను పట్టుకుని ఇక్కడ ఇదే దేవుడు అనుకుంటున్నాం. మన తండ్రి ఏమంటున్నారు? అలా చేయటం తప్పు కాదు, కానీ అలా చేస్తూ ఉంటే నీకు మరలా జన్మలు వస్తాయి అని చెప్తున్నారు. అది నీకు మరలా జన్మలు లేకుండా ఉండాలన్నా, నీవు నాతో ఏకమవ్వాలి అనుకున్నా, ఇక్కడ నీవు జీవన్ముక్తావస్థ ఆ మాధుర్యాన్ని అనుభవించాలి అనుకున్నా, నీవు చేయాల్సింది ఏమిటంటే మన్మనాభవ, నీ మనస్సు నా మీద లగ్నం చేయి. మద్భక్త, నాకు భక్తుడిగా ఉండు. మద్యాజి, నన్ను ఆరాధించు. మాం నమస్కురు, నాకే నమస్కరించు. మామే వైశ్యసి ఉక్త్వైవం ఆత్మానం మత్పరాయణం. నీవు నాతో ఏకమవుతావు, మోక్షం పొందుతావు. ఇక్కడ జీవన్ముక్తావస్థ ఆ మాధుర్యం ఆస్వాదిస్తావు. ఇక్కడ నీవు సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండగలుగుతావు. నమ్మకం లేదా? 9వ అధ్యాయంలో చెప్పి మరలా 18వ అధ్యాయంలో మరలా చెప్తున్నారు. మన్మనాభవ, మద్భక్త, మద్యాజీ, మాం నమస్కురు. సత్యం తే ప్రతిజానే ప్రియోస్మే. ప్రమాణం చేసి ప్రమాణ పూర్తిగా నేను సత్యమే చెబుతున్నాను. చూడండి రమ్మ, మనకు ఈ మానవ జన్మ ప్రసాదించినటువంటి మన తండ్రి చెబుతున్నారు రమ్మ, ప్రమాణం చేసి చెబుతున్నారు. నిజానికి మనం మన బిడ్డలకి అలా చెప్పామా? నిజానికి ఒకసారి మన మాట వినపోతేనే మనకు కోపం వస్తుందే. అన్ని రకాలుగా ప్రేమగా చెప్తున్నారు. రహస్యాల్లోకి వెళ్ళా, రహస్యం నీకు చెబుతున్నాను, నువ్వు నాకు ఇష్టమైన దానివి కాబట్టి. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదు, అలాంటి ఆ పరమరహస్యాన్ని నీకు నేను చెప్తున్నాను అని ఇలాగ ఎన్నో విషయాలు మనకు మన తండ్రి చెప్పారు. వాటిని నెమ్మదిగా ఆచరణలోకి తీసుకోమని చెప్పారు మన తండ్రి. ఇవన్నీ మనకు తెలిసినప్పుడు భగవంతుడి పట్ల మనకు ప్రేమ కలుగుతుంది. ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఎక్కడి నుండి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే తల్లి గర్భంలో పడిన క్షణం నుంచి ఈరోజు మన తండ్రి ఈ స్వరూపంగా మన ముందు ఉన్న ఈ క్షణం వరకు ఒక్కసారి చూసుకున్నట్లయితే, ఇవన్నీ మనం నిజంగా ఆలోచించినట్లయితే, నిజంగా మనం మనిషి అయినట్లయితే, జంతువులు ఆలోచించలేవు, మనం మనిషి అయినట్లయితే అప్పుడు మనకు ప్రేమ కలుగుతుంది. ఎవరి పట్ల?
మనతో మాట్లాడే భగవంతుడి పట్ల, మనకు మార్గం చూపించే భగవంతుడి పట్ల, మన శ్రేయస్సు కోరే భగవంతుడి పట్ల, మన సుఖశాంతులు కోరుతున్న భగవంతుడి పట్ల, ఈ భగవంతుడి పట్ల ఎప్పుడైతే మనకు ఆ ప్రేమ కలుగుతుందో అప్పుడు మనం యథార్థమైనటువంటి భగవత్ స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అప్పుడు మనం ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవటానికి మనిషి ఏ విధంగా నడవాలో ఆ విధంగా నడవగలుగుతాం అంతే. ఇక్కడ ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవాలి అంటే ఇంతకన్నా మరే మార్గము లేదు. యథార్థమైనటువంటి భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలంటే, భగవత్ తత్వాన్ని, యథార్థమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఇంతకన్నా వేరే మార్గం ఏమి లేనే లేదు, ఖచ్చితంగా లేనే లేదు. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అందుకోసం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ భగవద్గీతను మనం ఆరాధిస్తున్నాం. భగవద్గీతను ఏదో కేవలం ఆషామాషిగా ఆరాధించటం కాదు. ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. ఈ విషయాల పట్ల మనకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ప్రగాఢమైనటువంటి విశ్వాసం, చెక్కు చెదరదు ఈ విశ్వాసం. ఈ విశ్వాసంతో మనం భగవద్గీతను ఆరాధిస్తున్నాం. మనకు తెలుసు, మనం భగవద్గీత ఆరాధిస్తున్నాము, భగవద్గీత పఠిస్తున్నాము, భగవద్గీతను ఆచరణలోకి తీసుకుంటున్నాము అంటే సర్వే దేవాచ్చ ఋషయో యోగిన పన్నగాచ్చయో గోపాల గోపిక వాపి నారదోర్ధవ పార్షదై సహాయోజ్యాయితే శీఘ్రం యత్ర గీత పట ప్రవర్తతే. ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు అనేటటువంటి విశ్వాసం. ఏం పుష్కరాల్లో మునిగితే పాపం పోతుంది అన్నది విశ్వాసమే కదా మీకు. ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఈ విశ్వాసం ఎందుకు ఉంచుకోరు? అది ఒక నమ్మకం. ఆ నమ్మకంతో మీరు స్నానాలు చేస్తున్నారు, పాపాలు పోగొట్టుకుంటున్నారు, మంచిదే, పోగొట్టుకోండి. అది ఒక విశ్వాసము, ఇది కూడా ఒక విశ్వాసమే కదా. ఈ విశ్వాసం ఎందుకు ఏర్పరచుకోలేరు? ఈ దృష్టితో భగవద్గీత ఆరాధిస్తూ, ఈ దృష్టితో మన తండ్రి మనకేం చెప్పారు అన్నదాన్ని పఠిస్తూ దాన్ని ఆచరణలోకి తీసుకుంటూ ఉన్నప్పుడు మన జీవితంలో కలిగేటటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుంటూ ఆనందంగా అడుగులు ముందుకు వేయగలుగుతాం, ఆ తండ్రికి చేరువవ్వగలుగుతాం. ఇది జీవితం అంటే అనిపిస్తుంది. అప్పుడు ఇప్పటి వరకు ఏం బ్రతుకురా ఇది అనిపిస్తుంది. మునుపెన్నడూ లేనటువంటి ఆనందం, సంతృప్తి, సంతోషం, శాంతి నాకే కాదు, నా చుట్టూతో ఉన్నవాళ్లకు కూడా. ఇప్పుడు నేను ప్రేమించగలను, అందరినీ ప్రేమించగలను. ఇప్పటి వరకు కూడా ఇరుకుగా ఉన్నాను, ఇప్పటి వరకు మలినంతో ఉన్నాను, ఇప్పుడు హాయిగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను, తేలికపడ్డాను, హాయిగా ఆనందంగా సంతృప్తిగా ఉండగలుగుతున్నాను. ఇవన్నీ కూడా అనుభవమై తీరతాయి అంతే. చివరికి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాన్ని తిరుమతిర్మమ. సంపద ఉన్నప్పుడు అనుభవించటం కుదరదు, వైభవం ఉంటుంది అక్కడ. నీతితో కూడినటువంటి విజయం, ధర్మబద్ధమైనటువంటి విజయం, ఇవన్నీ కూడా మనకు మన తండ్రి ప్రసాదిస్తున్నారు. మన తండ్రి చెప్పినట్లుగా నడవటం వల్ల ఇవన్నీ కూడా నడుచుకుంటూ వస్తాయి అంతే. ఎందుకని నడుచుకుంటూ? సర్వే దేవాచ్చ ఋషయో యోగిన పన్నగాచ్చయ. వీళ్ళందరూ అక్కడ ఉన్నారు, ఉండి ఏం చేస్తున్నారట? సహాయో శీఘ్రం. నీకు సహాయం చేయటానికే ఈ దేవతలందరూ కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. అందుకని ఇవన్నీ కూడా నీ సొంతం అవుతాయి. కేవలము నువ్వు తండ్రి చెప్పిన చిన్న చిన్న పనులు నీ జీవితంలోకి అన్వయించుకుంటూ ఉంటే ఈ దేవతలు, మహర్షులు, మహాత్ములు, యోగులు, మన తండ్రి పరివారము, సకల తీర్థాలు, ఇవన్నీ కూడా నీ పాపాలను కడిగేసి
నీ దోషాలను ప్రక్షాళన చేసి నీ జీవితంలో నీవు ఏది పొందాలో ధర్మబద్ధమైనటువంటిది ప్రతిదీ కూడా నీకు ఆ తండ్రి అనుగ్రహంతో ఈ దేవతలు వాటన్నిటినీ ప్రసాదించటానికి ఇక్కడ సిద్ధమై ఉన్నారు. ఇంకెక్కడికి వెళతావు? ఇంకా ఎవరూ మిగల్లేదు, ఇంకెవరూ మిగల్లేదు నువ్వు ఆరాధించటానికి. ఆయన కన్నా వేరుగా నువ్వు ఆరాధించటానికి ఇక్కడ ఎవ్వరూ మిగల్లేదు. ఇక అయిపోయింది. నీ ఒక్క నమస్కారం పెడితే ఆ ఒక్క నమస్కారం 33 కోట్ల దేవతలకు చెందుతుంది. నువ్వు ఒక్క నమస్కారం పెడితే సకల తీర్థాలకు చెందుతుంది. సకల తీర్థాల్లోనూ కూడా నువ్వు స్నానమాడినటువంటి ఫలం వస్తుంది. నువ్వు ఒక్క నమస్కారం పెడితే సకల మహాత్ములకు చెందుతుంది, సకల మహర్షులకు చెందుతుంది. వాళ్ళందరి అనుగ్రహము నీకు లభిస్తుంది. ఇంకా నీకేం కావాలి? ఇక్కడ మన కోసం మన తండ్రి ఇంత తేలిగ్గా తేలిగ్గా ఆచరణకి వీలైనటువంటి రీతిలో మనకి ఈ సూత్రాలను మనకు చెబుతున్నారు. ఈ సూత్రాలను ఆచరించితే తప్పకుండా మనం సుఖంగా శాంతిగా ఉండగలుగుతాం. లేదా ఇక్కడ అనుభవిస్తూనే ఉన్నాము. ఇది చాలదా అన్నట్లు జన్మని కొన్ని వేల జన్మలు మళ్ళా నువ్వు పశువుగాను, పక్షిగాను, క్రిమిగాను, కీటకంగాను పుడతావు అన్నది మన తండ్రి చెబుతున్నటువంటి విషయం. అర్థం చేసుకున్న ఆచరణలోకి తీసుకోవాలి. తండ్రిని ప్రేమిస్తూ 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 ఉండాలి. ప్రతి క్షణము మన తండ్రి మనకి ఎంత మేలు చేశారు అనే దాన్ని చూసుకుంటూ ఆ కృతజ్ఞతతో ఉండాలి. తండ్రి చెప్పిన దాన్ని ఆచరణలోకి తీసుకోవాలి. తండ్రితో ఏకమవటమే నా లక్ష్యం. అంతే. తండ్రి బిడ్డగా ఉండాలి, తండ్రి అంశగా ఉండాలి, తండ్రితో ఏకమవ్వాలి. అందుకే ఈ శ్వాస ఇలా నడుస్తుంది. అందుకే ఇంకే ఆలోచన ఉండకూడదు, ఇలా ఉండాలి కదా. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో